కదా ఇలా మీకోసం మస్తు 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 ముచ్చట పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకోవాలి చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఫర్ ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు ఇప్పుడు నేను డైరెక్ట్ రేవంత్ సార్తోనే మాట్లాడతా ఎటైతాటాయే ఏమనుకున్నా మంచిదే ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి రేవంత్ సారు అసలు మీకు రైతుల మీద కోపం ఎందుకు వాళ్ళ మీద ఎందుకు గంతగనం కచ్చబెట్టుకున్నావు అలాంటి ఎందుకు కోరతలేవు సారు అసలు ఎందుకు గోస ఉచ్చుకుంటున్నావు ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం బాగుపడదని మీకు ఎరికేనా సారు రాజ్యం బాగా పడకుంటామాయే రైతు మాత్రం ఏడ్చుడే కావాలని ఫిక్స్ అయినవా రేవంత్ సారు ఓ రేవంత్ సారు మీకే సార్ అడిగేది నేను ఎవరన్నా రేవంత్ సార్ చుట్టుముట్టు ఉండేటోళ్ళన్నా ఈ వీడియో చూయించు రే మీకు పుణ్యం ఉంటుంది యూట్యూబ్లో కూడా పెట్టిస్తా కానీ లేకుంటే ఏంది ఏడాది కిందటి దాకా రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు బాంచన్ని కాల్మొక్తాన్న కాడికి పట్టుకొచ్చిరు ఏందో ఏమో పోరి ఇడ చూడుర్రి రైతులను ఎట్లా గోస ఉచ్చుకుంటుర్రో ఇది ఇప్పుడు మన తెలంగాణలో రైతుల పరిస్థితి పోలీసులతోని దెబ్బలు తింటుర్రోలా మరి సర్కారోళ్ళు రైతుల భూములను అన్యాయంగా గుంజుకుంటుంటే ఇలా అడ్డం పడ్డరు మా భూములు గుంజుకోవద్దని కాళ్ళు మొక్కిరు బతలాడుకున్నారు కానీ అడవి ఆఫీసర్లు మాత్రం గీ కథ వేసిరు అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజం నగర్ల నొల్ల అడవి ఆఫీసర్లు జేసీబీలతోని పంట పొలాలను సత్యనాశ చేసిరు గివట సర్కారు భూములట అడవి శాఖ కింద కత్తయి మీరెట్లా దున్నుతారు మీరెట్లా బాగుపడతారు అని ఒగిట్లా జులుం చేసిరు ఈ రైతులు అసలు ఇప్పటి సంధి కాదు తాత ముత్తాతల కాలం సంధి ఈ భూములు వాళ్ళే సాగు చేసుకుంటాన్లు ఇంతకాలం ఇళ్లను ఎవ్వరు మెసలియలే కానీ ఇప్పుడు ఈ షేపాటి ప్రభుత్వం వచ్చినాక ఈ భూములను గుంజుకునే ఇగురం పెట్టుకున్నారు ఎంత అన్యాయం ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు 150 మంది పోలీసులు ఊరి మీద పడ్డరట భూములు గుంజుకుంటుంటే అడ్డం పడ్డందుకు ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా ఆఫీసర్లు మస్తు కొట్టిరు అసలు రైతులను కొట్టుడేంది ఆడపడుచుల మీద ఈ పోలీసులు చేసుడేంది రేవంత్ సారు ఇదేనా సారు మహాలక్ష్మి పథకం అంటే రైతుల భూములు గుంజుకునుడు రైతు భరోసా కావచ్చు ఈ ఖాతాకు నా వాడెత్తు మన రైతుల గోస ఎట్లున్నదో చూస్తూనే ఉన్నారు కదా మాట్లాడితే పోలీస్ కేసులు మరలా పడితే లాఠీ దెబ్బలు కానీ ఓట్లప్పుడు మాత్రం ఒక ముచ్చట చెప్పిర్రా మన రేవంత్ సార్ అయితే గాంధీ భవన్లో కూర్చొని ఇప్పుడే 2 లక్షలు పట్టుకొచ్చుకోపోరి నేనే రుణం మాఫీ చేస్తా రైతు భరోసా 15,000 ఇస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా నన్ను గెలిపిర్రి అని ఓ మస్తు ముచ్చట్లు చెప్పే ఇక ఒడ్డెక్కినాక ఏమైంది రైతు నోట్లే మన్ను పడ్డట్టు అయింది అందుకే ఎక్కడనైతే మన రేవంత్ సార్ కూర్చొని రుణాల మాఫీ గురించి చెప్పిండు ఒక రైతు ఆడికే పోయిండు మరి ఏం చేసిండు ఏంది కథ చూద్దాం పారి ఇది గాంధీ భవను మన షేపాటి లీడర్లు ఉండే జాగా ఈడికి నల్గొండ జిల్లా చిత్తలూరు నుంచి యాదగిరి అనే రైతు వచ్చిండు ఈయనకు రైతు భరోసా రాలే రుణం మాఫీ కాలే ఇంకో దికేమో రేవంత్ సారు రుణాలు మాఫీ అయినాయి భరోసా పడ్డదని చెప్పబట్టే ఈ చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎప్పుడేంది రైతులను గోస ఉచ్చుకున్నడేంది అని ఈ యాదగిరి తాతకు అనిపించింది ఓట్లప్పుడు ఈ షేపాటి లీడర్లే కదా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకున్నది అందుకే ఆ లీడర్లు ఉండే గాంధీ భవన్ కాడికి వచ్చి మెట్ల మీద కూర్చొని గిట్లా నిరసన చేసిండోళ్ళ మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు సరే ఆయన అన్న ప్రకారమే వాళ్ళు వచ్చారు 2 లక్షలు మాఫీ చేస్తున్నారు మీ ఆశతోటి అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించినాం మొత్తం 2 లక్షలకు పైన అయినాయి కానీ ఆ పైన అయిన ఆలోచన మేము చేసుకుంటాం ఈ 2 లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం ఈ గాంధీ భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి ఈయన పడ్డది కదా అసలు రుణాలు మాఫే కాలే భరోసా రాలే అని కాయిదాలు తెచ్చి మరి గవాయి చూయించిండు అగర్సే ఓట్లప్పుడు చెప్పిన మాట ఇప్పుడు వేయకుంటే పురుగుల మందు దాగుడే ఉంటదా అంటుండోళ్ళ
ఇగో ఇది గాంధీభవన్ సాక్షిగా రైతులు ఆఖరికి పురుగుల మందు డబ్బాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఏమన్నా అంటేనేమో ఈ చేయిపాటి లీడర్లకు బాగా కోపాలత్తాయి. ఇది చేసినాం అది చేసినాం అనుకుంటా అసలు కథనేమో గిట్ల పాడుపడ్డది. రాను రాను రైతులందరూ ఈ గాంధీభవన్ గోడలు బద్దలు కొట్టేటట్టే ఉన్నారు పాటు. శివ శివ శంకర ఓ శ్రీ మా ఇల్లే రోజులు ఉత్త గడిచిపోతున్నాయి కదా. మన కుంభమేళ మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. దగ్గర 40 రోజులు అవుతుంది. నేనేమో రేపు పోతా మా పోతా అనుకుంటూనే ఉంటున్నా, వాయిదా పడతానే ఉన్నది. ఈ వారంలో ఎట్లా నన్ను వేసి పోవడే కావాలి, పుణ్యతానం చెయ్యాలి, పాపాలు గడిగేసుకోవాలి. ఏందవో గన్నిగానం ఏం పాపాలు చేసినావు అనేరు. ఏం లేదోల్లా, మొన్న మీకు ముచ్చట్లు చెప్పుకుంటా 3 దోమలను చంపిన. అంతకుముందేమో మా అక్క దాచుకున్న పల్లిపట్టీలు దొంగతనం చేసిన. అందుకే దోమలను చంపినందుకన్నా ఆ పాపం నా మీదకి రాకుండా పుణ్యతానం చేసి రావాలి అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే మనం ఉత్తరప్రదేశ్ జైళ్ళకి అడిగిపోవాలి. పాండ్రి మరి అక్కడ ఏమైందో చూసేద్దాం. ప్రయాగ్రాజ్ల కుంభమేళ నడుస్తుంది కదా. దేశం 4 దిక్కుల నుంచే కాదు చుట్టుముట్టు దేశాల నుంచి కూడా కోట్ల మంది వచ్చి తానాలు ఎత్తాన్లు. పాపాలు పోయినట్టే అని సంబరపడుకుంటూ పోతురు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైలు ఆఫీసర్లు ఒక కొత్త తీగ్రం పెట్టుకున్నారు. ఖైదీలకు కూడా పుణ్యతానాలు చేసే భాగ్యం కల్పించిరు. జైలు ఖైదీలను కుంభమేళగా పట్టుకోతే ఏమన్నా ఉన్నదా, తప్పించుకొని పోరా అనుకుంటురా. అందుకే వాళ్ళు యోగి ఉపాయం చేసిరు. కుంభమేళ నీళ్లను ట్యాంకర్లలో డబ్బాలలో తెచ్చి జైలుండే గోలెంలు ట్యాంకులలో పోసి ఇక ఖైదీలందరినీ పిలిపించి తానాలు చేసే సౌలతి పెట్టిరు. ఆగో ట్యాంకుల నీళ్లు కలపడుతోనే ఖైదీలు చూడు ఎట్లా తానాలు ఎత్తాన్లో. నా పాపాలు పోయినాయి ఇక నాకు పుణ్యం వచ్చింది అనుకుంటా ఇట్లా జైల్లో పోటీలు పడుకుంటా మరి పుణ్యతానాలు ఎత్తాన్లు. సరే జైలు ఆఫీసర్లు ఉపాయం మంచిగానే ఉన్నది, వీళ్ళు తానాలు చేసుడు కూడా ఇంకా మంచిగున్నది. ఇక తానాలు చేసి అయిపోయినాక ఇంకేంది, మేము పుణ్యతానాలు చేసినాం, మా పాపాలన్నీ గడియేసుకున్నాం, మేము పుణ్యాత్ములం అయిపోయినాం, పుణ్యాత్ములను జైలు ఉంచద్దు, విడుదల ఏయురి డిమాండ్ ఇట్లా ఏత్తరా ఏంది. ఏమో వీళ్ళు చేకలు చూస్తుంటే గట్లనే కనబడుతుంది మరి. అసలు తెలంగాణ అంటేనే మర్యాద. మంచి చేసిన వాళ్ళను కడుపులో పెట్టుకుంటాం. వాళ్ళు చేసిన మేలును ఎన్నడు మర్వం. మంచోళ్ళు కనబడితే మస్తు మర్యాదిస్తాం. తెలంగాణ గుణమే గట్లుంటది. కానీ రాను మన తెలంగాణ తరీఖనే మార్చి పడేస్తురోళ్ళ. మంచోళ్ళను కూడా గోసబుచ్చుకుంటారు. ఎవలో కాదు మన రేవంత్ సారే. ముసుగుల గుద్దులాట లేకుండా చెప్తున్నా, మన సీఎం సారు తరీఖను మాత్రం సొంత పార్టీలే మెచ్చుతలేరు. ఇంతకు ఏమైందో చూడురు మీరే. గీ పెద్దాయన గుమ్మడి నరసయ్య సారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే. ఎర్రజెండా పార్టీ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ ఎప్పటికీ సాదాసీదాగానే ఉంటాడు. చూస్తేనే అర్థమవుతుంది కదా. జనం కోసమే తండ్లాడుతుంటాడు. కార్లు గీర్లు జాంతానాయి, బస్సులల్లా ఆటోలల్లా ప్రయాణం కడతాడు. అందుకే పార్టీలతోని సంబంధం లేకుండా గుమ్మడి నరసయ్య సార్ను అందరూ గౌరవంగా చూసుకుంటారు. ఇది వరకున్న ముఖ్యమంత్రులకు కూడా ఈ సార్కు మర్యాద ఇచ్చి ఈయన చెప్పేది వినేది, మంచి ఇజ్జత్ ఇచ్చేది. అది గుమ్మడి నరసయ్య సార్ అంటే. అంతటి నరసయ్య సార్ను మన సీఎం రేవంత్ సార్ మాత్రము ఎర్ర టెండలా ఆయన ఇంటి ముంగట నిలబెట్టించిండోల్లా. ఘోరంగా అంటే ఘోరంగా అవమానం చేసిరు. 1 కాదు 2 కాదు 4 సార్లు సీఎం సార్ కోసము ఎదురు చూస్తే కలవలే. వచ్చింది ఈయనే సొంత పని కోసం కూడా కాదు, నియోజకవర్గం జనాల కోసం అక్కడి రైతులకు రైతు బంధు పైసలు వాళ్ళేదట. వాటి గురించే మాట్లాడేందుకు మంగళవారం సంధి రేవంత్ సార్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. రేవంత్ సారు సచివాలయం పోతే సచివాలయం కాడికి, ఇంటికాడుంటే ఇంటికాడికి తిరుగుతూనే ఉన్నాడు. కానీ రేవంత్ సార్ మాత్రం దర్శనం ఇయ్యలే, కలవడానికి మనసు ఒప్పలే. మరి సీఎం సార్కి నచ్చిన విషయం తెలియదా అంటే ఎందుకు తెలియదు? బరాబర్ తెలుసు. నరసయ్య సారు ముంగడికెళ్ళే సీఎం కాన్వాయ్ పోయింది, కానీ దేకలే, అంజాను కొట్టుకుంటా పోయిండట. గీదా తరీకా. నర్సన్ ఏమంటుండో ఇనురి మీరు. ప్రజలకు సంబంధించిన సమస్యలు వీటి మీద ఇప్పటికీ 4 సార్లు వచ్చా. సో ఎవరు అడ్డుకుంటా ఉన్నారు మరి? వచ్చినాక నిన్న సెక్రటేరియట్కి రమ్మంటే సెక్రటేరియట్కి వెళ్ళా. ఓకే, సెక్రటేరియట్ లో లేదు, ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుందని అన్నారు. సరే అలా పొద్దుపోయిందిలే, వద్దనుకున్నాం. పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికో ఫోన్ చేశాం, మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం, రండి మీరు రండి అని అన్నారు. ఆడికి పోయినాక అందరికి నమస్తు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు.
ఇది చాలా దారుణమైనటువంటి పని. ముఖ్యమంత్రి లేదు గవర్నమెంటు ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా? ఇష్టం లేదా? అది సంగతి కాదుల్లా. నరసయ్య సార్ అంటేనే నిజాయితీ, పేదల మనిషి. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయనకు మన రేవంత్ సార్ ఇచ్చే మర్యాద గిదా? ఏమనంటేనేమో మా కాడ కంచెలుండయి, ముండ్ల కంపలుండయి, ఎవరన్నా రావచ్చు, ఎప్పుడన్నా కలవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు అని రాగంతిస్తాడు. కానీ సారేసే తాళమేమో గిట్లుంటది. జనం తరపున మాట్లాడేందుకు వచ్చిన నరసయ్య సార్కే రేవంత్ సార్ గలవలేదంటే అసలు ఏమన్నున్నదా ప్రజాపాలన? ఇప్పుడు మెట్లెక్కుడు కూడా పెద్ద సుతారమే అవుతుంది కదా. ఏడికివో లిఫ్ట్ ఉన్నదా అనే చూస్తురు. ఒక్క అంతస్తుకు పోవాలన్నా లిఫ్టే కావాల్సి వస్తుంది. అంతెందుకొల్లా, నేను మొన్న ఒక షాపింగ్ మాల్కు పోయినా బట్టలు కొందామని. ఇక లిఫ్ట్లో 2 అంతస్తులకు పోవాలి, కానీ అది నడుమిట్లనే ఆగిపోయింది. నాకు గజ్జు గజ్జుమన్నది. ఇక చచ్చిండ్రా భగవంతా అనుకున్నా. నరకం అంటే ఎట్లుంటుందో నేనే అనుభవించిన. అటెనక ఇక ఎట్లనో గట్లా లిఫ్ట్ను మంచిగా చేసిరు అనుకోరి, అది వేరే ముచ్చట. ఇక నేనైతే అవతల పడ్డా. ఇక జన్మల లిఫ్టుల తెరువుకే పోవద్దనుకున్నా. ఇక నాకే గట్లా అనిపిస్తే పాపం ఈ గోగి పిల్లగానికి ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. ఇగో తండ్లాటంతా ఒక బాబు కోసం మన హైదరాబాద్ నాంపల్లి కాడ ఒక అపార్ట్మెంట్లా 6 ఇండ్ల పిల్లగాడు లిఫ్ట్ ఎక్కిండు. గాశారంకున వడెత్తు ఆ లిఫ్టు నడుమిట్లనే ఆగిపోయింది. పిల్లగాడు అండ్లని ఇరుక్కపోయిండు. అసలే లిఫ్టు, అందున చిన్న పిల్లగాడు, అండ్లా గాలాడది ఏమాడది. ఎంత నరకని చెప్పురి, ఎంత భయం అవుతుంది ఎవరికన్నా. అమ్మో తలుసుకుంటుంటే నాకేమని కూడుతుంది. ఇక అపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ కొట్టి పిలిపించిరు. వాళ్ళు చాలా సేపటిదాకా తండ్లాడి అగో పిల్లగాన్ని బయటకు తీసిరు. అగో చూడురి పిల్లగాన్ని. అయ్యో పాపం ముసమరన్నట్టున్నది కదా, ఎంత భయపడ్డాడో. అందున గాలి కూడా ఆల్లే పాపం కదా. ఇక చెప్ప పిల్లగాన్ని నీలోఫర్ దావఖానకు దోలుకపోయిర్రు. ఇట్లనేనుల్లా వరంగల్ కూడా అయింది. ఒక హోటల్లో లిఫ్ట్ పని చేస్తలేదట. దాన్ని అంజి అనే మెకానిక్ రిపేర్ చేస్తుండు. అంతల్ని ఆ లిఫ్ట్ లటుక్కుమని ఈయన మీద పడ్డది. పాపం మస్తు దానిలాడిండు. గాలి కూడా ఆడలే. ఇక అంతల్నే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి గోడకు రంధ్రం చేసి ఈయనను బయటకు తీసే ఉపాయం చేసిరు. కానీ అంత జల్దిన మనిషి బయట వల్లే ఓ దిక్కు ఫ్యాన్ పెట్టుకుంటా, ఇంకో దిక్కు అంజికి ధైర్యం చెప్పుకుంటా లాస్ట్కు యోగిట్లా కాపాడిరు. పాపం ఇంకా బేవోష్లోనే ఉన్నట్టున్నది. ఎంజిఎం దావఖానకు దోలుకపోయిర్రు. కాదోల్లా లిఫ్టులు అంటేనే డేంజరు, వాటిని నమ్మడానికి లేదు. అసలు అండ్ల గాలి కూడా ఆడది. అసంటప్పుడు ఇవి చక్కగా పనిచేస్తున్నాయా లేదా అవి చూసుకోరా. రోజు చెకింగ్లు అవి పెట్టుకోరా. ఎట్టి పనులు ఎందుకు ఎత్తరు కావచ్చు. పాపం హైదరాబాద్లో ఈ 6 ఏళ్ల పిల్లగాడు వరంగల్ అంజన్న ఎంత నరకం చూసి ఉండాలే కదా. వీళ్ళిద్దరిని చూసినాక అసలు లిఫ్ట్ని చూస్తేనే భయం అవుతుంది నాకైతే. కొన్నొద్దులు మెట్లెక్కుడు దిగుడు పెడతా ఒక చిత్తం అవుతుంది అంతే కదా. మా నాయన ఇలా జుట్టు కూడా పట్టుకొచ్చి నా కోసం. మా అమ్మ మస్తు అండింది తెలుసా. ఆయన తొందరగా ఉడుకుతుందని అందరూ బాయిలర్ కూడా చికెనే తింటురట కదా. కానీ నాకైతే జుట్టు కూడా నచ్చుతుందల్లా. కాదు అసలు కోడికూర అనుకుంటున్నాను మీరు. అది బర్డ్ ఫ్లూ గిట్ ఫ్లూ ఈ రోగం ఆ రోగం వచ్చిందని టామ్లు ఎత్తాను కదా చాలా మంది. కానీ ఏ మాట కామాటేనోళ్ళ దునియాల ఏ రోగం వచ్చినా ఫస్ట్ బదనాం అయ్యేది పాపం ఈ కోడికూర వేయబట్టేదో రోగాలు వస్తున్నాయి అటు వేస్తుంటారు. నాకైతే ఏం భయాలు లేవు. ఇక రేటు తగ్గిందని వారంలో 3 రోజులు తెచ్చుకుంటున్నాం మొన్నటి సంధి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే కోడికూర మీద ఇప్పుడు ఆఫర్లు, బంపర్ ఆఫర్లు, తండర్ ఆఫర్లు అని గిసొంటి ఈనే ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీరు చూసే ఆఫర్ మాత్రం కానీ విని ఎరగనిది. చూసారు మరి అదేందో. ఇగో ఈ లైన్ చూడురిగా, కిలోమీటర్ పొడుగుతున్నది. వీళ్ళందరూ చికెన్ తీసుకునేందుకే లైన్లు కట్టిరోలా. మొన్నటి సంది చికెన్ తినేందుకే వెనక ముందు అవుతురు. చికెన్ సెంటర్ వాళ్ళు ఈగలు జోపుకుంటురు అని అంటుంటే వీళ్ళెందుకు అట్లా లైన్లలో పడ్డరు అని అనిపిస్తుందా. మరదే ఫ్రీ అనే పేరుకున్న పవరు. అయితే కోడికూర తింటే ఏం కాదు అని అందరికి ఎరకయ్యేందుకు హైదరాబాద్లో ఫ్రీ చికెన్ మీలా పెట్టిరు. అంటే
అంటే కోడిని కోసి ముక్కలను కమ్మగా ఫ్రై చేసి జనాలకు ఫ్రీగా ఇస్తున్నారు అన్నట్టు. ఇక ఫ్రీ చికెన్ అనుడితోనే జనాలు ఊకుంటారా? బర్డ్ ఫ్లూ లేదు, వైరస్లు లేవు అనుకుంటా యోగిట్లేగా పడ్డారు. ఏమైపోయిలాగా కోళ్లకు బీమార్ వస్తుందట, అయినా తీసుకుంటున్నావు అంటే ఏమంటాడు? నాకేమి వినబడతలేదు అనుకుంటా పోతుండు. మనకన్నే కాదు, గుంటూరులో చూడురి సేమ్ గిట్లనే ఫ్రీ చికెన్ ఆఫర్ పెట్టిరు. ఆడనైతే జాతర లెక్కనే నడిచింది. అగో వామ్మో, గుంటూరోళ్ళు చూసినవా? ఫ్రీ చికెన్ అనుడుతూనే వందలు వేల మంది ఒకటేసారి వచ్చిరు. ఎన్నడు తినలేదా అనే చికెన్ ముక్కలను తొక్కిసలాటలు కూడా అయినాయి. మరి ఇప్పుడు వీళ్లకు ఏం రోగాలు యాదికి రావు. అదే ఈ చికెన్ ను పైసలకు అమ్ముతామంటే ఒక్కలా నచ్చునా? ఫ్రీ కాబట్టి యోగిట్లేగా వాడుతుర్రు. మెచ్చిన కోడలు తమ్మురాలు పోయమ్మ, కోడలు మెచ్చిన అత్త గుణవంతురాలు. ఆహా ఆహా. సారీ, ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, పాట కూడా మారాలి కదా. ఇప్పుడు మళ్ళా వాడతా. ఇక స్టార్ట్. అత్తలేని కోడలు తమ్మురాలు పోయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహా ఆహా. అంతే కదా, ఏ మాటకు ఆ మాటేనుల్లా అత్త కోడన్లంటే తల్లి బిడ్డలు లెక్క ఉండాలి అంటారు. మేము గట్లనే ఉంటామని చెప్పుకుంటారు పెళ్ళప్పుడు. హటెన్క గట్లుంటుందా కథ? కోడలు ఏది చేసినా అత్తగారుల తప్పే కనబడుతుంది. అత్తగారు ఏం మాట్లాడినా కోడలకు గులిగినట్టే అనిపిస్తుంది. అంటే అందరి గురించి అంటలేను, కొందరు గురించి అంటున్నా. మళ్ళా మనోభావాలు దెబ్బ తీసుకోగల. అసలైతే ఈ అత్త కోడల పంచాదులు ఇప్పటి కాదు, మనిషి పుట్టినప్పటి సంది ఉన్నాయట. మా కోడలు గట్ల నీళ్ళ మీద కూడా లేవట్టది, అన్నం గంజు మీద మూత కూడా పెట్టది అని అత్తలు చెప్పుకుంటే, మా అత్త శంకిని గయ్యాలి, నన్ను ఓర్వది, నా గురించి లేనిపోని అన్ని నా పెనుమిడి కలిపిస్తుందని చెప్పుకుంటుందట. ఇట్లా చెప్పుకుంటారు, మళ్ళా కలిసి ఉంటారు వాళ్ళే. ఇంట్లో పెద్ద పంచాది ఏం లేదు, కానీ గిట్లా మాత్రం ఉండొద్దల్లా. ఎట్లా అంటారా? ఇగో చూడురి గిట్లనే. ఓర్ నాయనో, ఏందిది ఈ కొట్లాటనా లేకుంటే యుద్ధమా? అత్త ఉన్న కోడలోళ్ళ కోర్టు ముందు గిట్లా జుట్లు పట్టుకొని పొట్టు కొట్టుకుంటురు. మహారాష్ట్ర నాసిక్లనోళ్ళ అత్త కోడళ్ళు ఏదో కేసు మీద కోర్టుకొచ్చారు. కథం ఈడ ఒకరు పాము ముంగిసి లెక్కన చూసుకున్నారు, పండ్లు కొరుక్కున్నారు, బీపీలు పెంచుకున్నారు. అటెనకయో గిట్లా ఫైటింగ్ చేసుకున్నారు. ఓష్ని ఎంతమంది ఆపినా ఆగుతలేరు కదా. అడ్డమచ్చిన వాళ్ళని పక్కకు నూకుతురు కానీ వీళ్ళు మాత్రం షిగలు మాత్రం అస్సలు ఇడిచిపెడతలేరు. ఎన్నాళ్ళ కోపమో ఇది, ఎంతకాలం సంది ఉంచుకున్నారో గిట్లా. అత్త కోడల నడమ గింతగానం కోపాలేందోలా. సరే ఇంట్లోనన్నా ఉండే రామాయణమే గాని గిట్లా గంటల తరబడి షిగలు పట్టుకొని కొట్టుకునుడేందో ఏమోపో. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగివ్వలా ఎల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు?